పూరా లోకల్. మహిళలంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని నిన్న బీఆర్ఎస్ చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి బీఆర్ఎస్కే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. కాంగ్రెస్ పేజెస్ కొందరు, కామన్ పీపుల్ కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. అదేంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 5 ఏళ్లలో కనీసం ఒక్క మహిళా మంత్రి క్యాబినెట్లో లేదు. అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా వేయలేకపోయారు. వీటిని సామాన్య జనం ప్రస్తావిస్తున్నారు. అలాగే రేఖా నాయక్ లాంటి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందరికీ టికెట్ ఇచ్చి ఒక 5-6 అభ్యర్థులను మాత్రమే మార్చిన కేసీఆర్ మహిళా గిరిజన బిడ్డైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ టికెట్ ఇవ్వకుండా అప్పట్లో ఏడిపించాడు. బీఆర్ఎస్ వాళ్లకు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అయితే కాంగ్రెస్లో ఉన్న ప్రతి మంత్రి అయితే బేషరతుగా విమర్శిస్తున్నారు, ఓపెన్గా విమర్శిస్తున్నారు. దాంతోపాటు ఒకప్పుడు భారీ బహిరంగ సభల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్ట్గా డీకేఆర్ అన్న మాటలు అయితేనేమి, అలాగే గతంలో హరీష్ రావు కూడా డీకేఆర్ చాలా దారుణంగా విమర్శించిన దాఖలాలు అయితే ఉన్నాయి. అప్పుడు జలయజ్ఞం సమయంలో డీకేఆర్ హారతి ఇచ్చి ఆ జలయజ్ఞానికి స్వాగతం పలికింది అని దారుణంగా అప్పట్లో హరీష్ రావు అయితే విమర్శించడం జరిగింది డీకేఆర్. ఇలాంటి వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఇప్పుడు బీఆర్ఎస్ పైనే విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. మీ నాయకులు ఒకప్పుడు మీ గతం చూసుకోండి, మీ పార్టీ అధినాయకుడు, అలాగే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అప్పట్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలని, వేరే పార్టీలో ఉన్న మహిళలను ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారో ఒకసారి ఈ వీడియోస్ చూసి మీరేనా మాట్లాడేది మహిళల గురించి అని వారు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. చూసారు కదా వ్యూవర్స్, గతంలో బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, బీజేపీ అనే కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నాయకులైనా మిగతా పార్టీలో ఉన్న మహిళా నాయకుల్ని ఖచ్చితంగా విమర్శించాల్సిన పరిస్థితి అయితే ఏదో ఒక సమయంలో వస్తుంది. సో ఇదే అదునుగా చూసుకొని అది అసెంబ్లీని అయితేనేమి, బయట వేరే బహిరంగ సభలను అయితేనేమి దాన్ని సెంటిమెంట్గా వాడుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అలాగే కేటీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ విషయాన్ని సెంటిమెంట్గా వాడుకొని మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేద్దామని అనుకుంటున్నాడా? ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని తెలంగాణ వచ్చాక, తెలంగాణ ఒక్క బీఆర్ఎస్ వల్లనే కాదు, ఎంతోమంది కష్టాల ఫలితం, ఎంతోమంది త్యాగాల ఫలితం, ఎంతోమంది చనిపోయి తెలంగాణ తెచ్చారు. సో అప్పుడు ఆ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ అయితే అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు పాలించారు, ఇప్పుడు అధికారంలో లేదు. ఇప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ని వాడుకోవాలి కాబట్టి ఇప్పుడు మహిళల్ని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తుంది. అలాగే మహిళలంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఇలాంటి ఒక సెంటిమెంట్ని లేవనెత్తి మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేద్దామని కేటీఆర్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? ఇది ఆయన వ్యూహంలో ఒక భాగమా? చూద్దాం మరి రానున్న రోజుల్లో దీన్ని ఒక సెంటిమెంట్గా వాడుకొని ఏ విధంగా ముందుకెళ్తారో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.